వెజిటేబుల్స్ తినని పిల్లలు కూడా ఇలా చేసి పెడితే పిల్లలకి స్కూల్ నుంచి వచ్చిన వెంటనే బాగా తింటారండి. వెజిటేబుల్స్ కూడా లోపలికి పోతాయి అన్నమాట. మా పిల్లలకైతే ఇలా చేసి పెడతాను, వాళ్ళైతే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. ఎలా చేయాలో ఒకసారి మీరు కూడా చూసేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకోండి, అందులో ఒక 2 ఆనియన్స్ కట్ చేసుకొని సన్నగా వేసుకోండి. ఇందులోనే కొత్తిమీర కట్ చేసుకొని సన్నగా అది కూడా వేసుకోండి. ఇందులోనే 2 క్యారెట్స్ అన్నమాట తురిమి అది కూడా వేసుకోండి. క్యారెట్ కూడా వేసుకోండి. క్యాప్సికమ్ సన్నగా ఇలా కట్ చేసుకొని పొడుగా అది కూడా వేసుకోండి. టమాటాలు అన్నమాట లోపల ఉన్న గుజ్జు తీసేసి బయట ఉన్నది మాత్రమే టమాటా అది కూడా వేసుకోండి. ఇప్పుడు ఇందులో జీలకర్ర పౌడర్ ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. కారం రుచికి తగినంత వేసుకోండి. ధనియాల పౌడర్ వచ్చి 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఆప్షనల్ అన్నమాట, అది కూడా వేసుకోండి. ఉప్పు రుచికి తగినంత వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. వేసుకున్నాక ఇందులోనే శనగపిండి 1 కప్ వరకు వేసుకోండి. చిన్న కప్ వరకు అయితే వేసుకొని కొంచెం నీళ్ళు వేసుకొని కలపండి. మీకు కొంచెం తక్కువ పడిందా లేకపోతే ఎక్కువ పడిందా దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. మీకు కనుక కొంచెం పలసంగా ఎక్కువ అనిపిస్తే ఇంకొంచెం శనగపిండి అలా వేసుకోండి. లేకపోతే గట్టిగా అనిపిస్తే కొంచెం నీళ్ళు వేసుకొని ఈ స్ట్రక్చర్ అన్నమాట కొంచెం నేను కలుపుతున్నాను కదా అలా రావాలా. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఇలా చేసి పెట్టండి. ఇది కూడా ఒక స్నాక్స్ ఐటమ్ అన్నమాట. మనం కూడా ఇది స్నాక్స్ లాగా తినచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే మనం ఇది కలిపి పెట్టేసినాక ఒక బ్రెడ్ తీసుకోండి. బ్రెడ్ తీసుకున్నాక ఆ బ్రెడ్కి ఒక సైడ్ మాత్రమే మనము శనగపిండి ఇదంతా మొత్తము వెజిటేబుల్స్ మొత్తం కలిపినాం కదా, ఒక సైడ్ మాత్రమే వేసుకోవాలా. ఇప్పుడంతా ఇది వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకొని అందులో బటర్ వేసుకోండి. బటర్తో చేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనము ఫ్లేమ్ వచ్చి లోలో పెట్టాలండి. హైలో అస్సలు పెట్టకూడదు. లోలో పెట్టేసి ఇప్పుడు ఈ బ్రెడ్ మాత్రం నేనైతే ఉల్టా ఇలా వేసుకుంటాను అన్నమాట. ఉల్టా వేసేసాను కదా, ఒక సైడ్ అయితే బాగా ఫ్రై అవుతూ ఉంటుంది. మనం ఇంకొక సైడ్ వచ్చి ఈ శనగపిండి కలుపుకున్నాం కదా, ఇంకొక సైడ్ కూడా నేనైతే ఇలా వేసుకుంటున్నాను. మొత్తం వచ్చి బ్రెడ్ని అయితే నేను కవర్ చేసేస్తాను. కవర్ చేసేసినాక మనం అయితే దీన్ని మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బటర్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకొక సైడ్ వచ్చి తిప్పాలి కదా, అందుకోసము నేను స్టార్టింగ్లోనే పైన కొంచెం బటర్ వేసుకుంటున్నాను అన్నమాట. బటర్ వేసుకొని నేను 2 పక్కల అయితే మంచిగా రోస్ట్ చేసుకుంటాను. ఇది లో ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకోవాలండి, లేకపోతే హై ఫ్లేమ్ పెట్టేస్తే కనుక పైన కాలిపోతుంది, లోపల వచ్చి పచ్చిగానే ఉంటుంది. శనగపిండి కదా, మనము లో టు మీడియం టు లో అలా చేసుకుంటే కనుక ఇది శనగపిండి కూడా బాగా క్రిస్పీగా మంచిగా అయితే వస్తుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.